నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో P4 అమలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రమాదకర హోర్డింగ్లను తొలగించండి, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ప్రమాదకర హోర్డింగ్లను తొలగించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చమన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గురునానక్ కాలనీ రోడ్డు, హెచ్టీ లైన్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ రోడ్, రామవరపాడు, బుడమేరు బ్రిడ్జ్, బావాజీపేట ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రమాదకరమైన హోర్డింగ్లను వెంటనే తొలగించాలని, ప్రతి హోర్డింగ్ నాణ్యత ప్రమాణాలతో ఉన్నాయా లేదా అని టౌన్ ప్లానింగ్ సిబ్బంది నిర్ధారించుకోవాలని అధికారులను ఆదేశించారు. హెచ్టీ లైన్ రోడ్డు వద్ద ఉన్న పంపు సెట్ ను చూసి రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా నిలిపినందుకు ఇంజనీరింగ్ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహించారు. ఇంజనీరింగ్ అధికారులు పనులు చేపట్టినప్పుడు ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలతో పాటు హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రతి కాంట్రాక్టర్ పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎటువంటి ప్రమాదం, ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని మున్సిపల్ కార్పొరేషన్ సీఎం హెచ్ఓ డాక్టర్ అర్జునరావు తెలిపారు. గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పారిశుద్ధ్య నిర్వహణ కోసం పారిశుద్ధ్య కార్మికులకు ట్రైసైకిల్స్, పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, విద్యార్థినికి సైకిల్ అందించడం హర్షణీయమన్నారు. ట్రస్ట్ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, పేద ప్రజలను ఆదుకోవాలని కోరారు. గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ట్రైసైకిల్స్, నూతన దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని విద్యాధరపురంలో నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ సీఎం హెచ్ఓ డాక్టర్ అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీధర్, డీసీపీ భోస, డిఎస్ఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ బాలాజీ పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు 3 ట్రైసైకిళ్లు, నూతన వస్త్రాలు, ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థినికి సైకిల్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు తన తండ్రి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గుండారపు సోమయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున పారిశుద్ధ్య నిర్వహణ కోసం పారిశుద్ధ్య కార్మికులకు ట్రైసైకిల్స్, పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, విద్యార్థినికి సైకిల్ అందించడం హర్షణీయమన్నారు. ట్రస్ట్ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. హరిబాబు గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ట్రైసైకిల్స్ మా శానిటేషన్ వరకు 3 ఇవ్వడం జరిగింది మా శానిటేషన్ వర్కర్స్కి. అలాగే చాలా మహిళలకి, మా శానిటేషన్ వర్కర్స్కి, మహిళలకి, అలాగే పురుషులకు కూడా బట్టలు కూడా డొనేట్ చేస్తున్నారు. స్కూల్ చైల్డ్ కూడా బైసైకిల్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. చాలా సంతోషదాయకరం ఇలా ఇవ్వడం అనేది. చాలా హెల్ప్ చేసినందుకు మా డివిజన్ తరఫు నుంచి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషకరమైన కార్యక్రమం జరిగిందండి. నా పేరు బాలాజీ అండి, డిఎస్ఎం హై స్కూల్ హెడ్ మాస్టర్ని. చాలా సంతోషకరమైన కార్యక్రమం ఇది. మరి ట్రైసైకిల్స్ ఇవి ఇవ్వటము, అదేవిధంగా పాపకి సైకిల్ ఇవ్వటము, సారు బట్టలు అవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టీడీపీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు గారి నాన్నగారు గుండారపు సోమయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున శానిటేషన్ వర్కర్స్కి ఈ డివిజన్లో
శారీసు, వాళ్ళకి డ్రెస్సులు మరియు ట్రైసైకిల్స్ పంపిణీ కార్యక్రమానికి చేసినందుకు గుండారపు హరిబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు మళ్ళీ ఎక్కువ చేయాలని కోరుకుంటూ వాళ్ళ పేదవాళ్ళని ఆదుకుంటున్నందుకు ఈయన ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా డివిజన్లో 39వ డివిజన్లో మా నాన్నగారి ట్రస్ట్ పేరు మీద ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుద్ది. శానిటరీ వర్కర్లకి బట్టలు పెడతాం, మనకి అందుబాటులో ఉన్న ట్రైసైకిల్ కానీ ఏదో ఒక పేదలకి సహాయ సహకారాలు డివిజన్లో కార్యక్రమాలు ఏదైనా ట్రస్ట్ తరపున చేయటం జరుగుతుంది. ఈరోజు అదే విధంగా మొన్న ఇవ్వాల్సింది అది పోస్ట్ పోన్ అయ్యి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. 3 ట్రైసైకిళ్ళు, ఒక శానిటరీ వర్కర్లందరికీ యూనిఫామ్ డ్రెస్సులను, ఆడవాళ్ళు లేడీస్కి చీరలు పంపిణీ జరిగింది. అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మేము ఇలా చేస్తూ ఉంటాం ట్రస్ట్ తరపునని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఒక అమ్మాయికి మనం P4 ప్రకారం అమ్మాయికి 10th క్లాస్ నుంచి కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేకపోతే మేమే ఆ కాలేజీ ఫీజు అవి కట్టి మళ్ళీ సైకిల్ కూడా కొనిచ్చి బుక్స్ అన్నీ నేనే చేస్తానని చెప్పి అడాప్ట్ తీసుకోవడం. ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా, ఇక్కడికి వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ సూపర్ 6 పథకాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం పథకాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించిన మీడియా ప్రజలతో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలలో అభద్రతా భావం కలిగించడానికి వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విష ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత 17 నెలల నుండి వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు పడుతున్న సమయంలో అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలన్నిటి గురించి కూడా మీతో ఒకసారి ప్రజలకు చెప్పాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఇప్పటి వరకు అరౌండ్ 21 మెంబర్స్ ముఖ్యమంత్రులను మనం చూసుంటాం. ఎప్పుడైనా అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ అనే పదం మనకి ఎక్కడ వినబడినా కూడా ఫస్ట్ టక్కుని గుర్తొచ్చే మనిషి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచి చూసినా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా చేసుకొని ఎన్ని ఆర్థిక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆర్థికంగా మనం ఎక్కడ బలంగా లేకపోయినా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అరౌండ్ మనం కూడా మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అటువంటి వ్యక్తి 14 నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, సూపర్ 6లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఓవరాల్గా చేశారంటే మీ అందరికీ తెలుసు, ఈ ఒక్క నెలలోనే మనం చూసుకుంటే పోయిన నెలలో మనకి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అకౌంట్లో డబ్బులు పడటం, అదేవిధంగా తర్వాత ఈ నెలలో కూడా చూసుకుంటే అన్నదాత సుఖీభవ ఒక కార్యక్రమం ద్వారా రైతన్నలకి డబ్బులు పడటం, ఇప్పుడు నేతన్నలకి అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్ సోదరులకి కూడా మనకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్తుని మనము ఈరోజు ప్రవేశపెట్టడం, అదేవిధంగా మనందరికీ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకొని ఆడబడుచులందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించాం. మీ అందరికీ తెలుసు, కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ప్రస్తుతం 4,32,837 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుందన్నారు. ఇవాళ సాయంత్రం లేదా బుధవారం నాటికి ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉంది. బ్యారేజీ 69 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తుంది. ఎగువ నుంచి బ్యారేజీకి 4 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా దాన్ని కిందకి వదులుతున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ ఒక గేటు మూసి 69 గేట్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద 6 లక్షల క్యూసెక్లకు చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదేశాల మేరకు జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని, ప్రకాశం బ్యారేజీ నుంచి 4.4 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఈ రవికిరణ్ తెలిపారు. డబ్బు లేక ఏ పేదవాడో మెరుగైన వైద్య సేవకు దూరం కాకూడదనే ఉద్దేశంతో నిత్యం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ 13 నెలల్లోనే 9 కోట్ల రూపాయలకు పైగా సాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయంతో ప్రజలకు సేవ చేయడం గర్వకారణంగా ఉందన్నారు. సింగినగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 58వ డివిజన్, 57వ డివిజన్, 27వ డివిజన్, 63వ డివిజన్, 1వ డివిజన్లకు చెందిన 14 మంది 7,45,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సహాయ నిధి అందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 9 కోట్ల రూపాయలకు పైగా సహాయ నిధి ద్వారా ప్రజలకు సాయం అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో ఈ సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 27వ డివిజన్ ఇన్ఛార్జ్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, 58వ డివిజన్ అధ్యక్షుడు కూర్మపు దుర్గారావు, ఇన్ఛార్జ్ పిరియా సోమేశ్వరరావు, 1వ డివిజన్ అధ్యక్షులు కమ్మినేని సురేష్ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక వరంగా మారింది. ఎమ్మెల్యే కార్యాలయానికి నా ఆఫీస్కి వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ని సీఎం గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి సీఎం గారికి సమస్యలు వివరించి మరి ఆ బిల్స్ అన్నిటి కూడా అక్కడ సబ్మిట్ చేసి మళ్ళా చెక్కు రాపిచ్చి గౌరవంగా ఇక్కడికి వాళ్ళని పిలిచి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా మాజీ కార్పొరేటర్ల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం వల్ల ఎవరైతే ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తున్నారో వాళ్ళకి పనులు అవుతున్నాయని ఒక సంతృప్తి. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా 2014-19 నేను శాసనసభ్యుడిగా ఆ రోజు 30 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా ప్రజలకు సహాయం చేశాం. ఇప్పుడు ఈ 13 నెలల్లోనే 9 కోట్లు వరకు చేయగలిగాం. రాబోయే 4 సంవత్సరాలు కూడా ఎంత వచ్చినా, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే ముఖ్యమంత్రి గారి కార్యాలయం తీసుకెళ్ళి దగ్గరుండి చెక్కులు రాపిచ్చి సహాయం చేస్తాం. పనిచేసే కార్యాలయం, పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. మా డివిజన్ పార్టీ నాయకులు కానీ నిత్యం ప్రజల్లో ఉంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించి పంపించడం మాకు సంతృప్తిగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మా డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వర గారి దయ వల్ల మేము ఏ రోజైనా సరే మేము ఇక్కడికి వచ్చి అన్న మాకు ఇబ్బంది ఉంది అని చెప్తే వాళ్ళు వెంటనే మాకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు వాళ్ళ ఆఫీస్కి వచ్చి. అలాగే మాకు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ మా డివిజన్కి 1వ డివిజన్, నేను కొమ్మినేని సురేష్ అండి నా పేరు. మా డివిజన్కి ఇవాళ 7 చెక్కులు వచ్చినాయండి సీఎం రిలీఫ్ ఫండ్. మేము ఆ 7గురిని కూడా ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు మాకు రెస్పాన్స్ కూడా మాకు సెంట్రల్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఏంటమ్మా ఏంటి అని అన్నీ అడిగి వివరంగా మాట్లాడి వాళ్ళ మంచి అట్లన్నీ తీసుకొని ఎమ్మెల్యే గారు మాకు పైకి తీసుకెళ్ళి మాకు వాళ్ళ చెక్కులు అందజేయడం జరిగిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్నో కట్టుదిట్టమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. కాలం బాగోలేదు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా అనుమానాలు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి అంటూ ఆమె సూచనలు చేశారు. మహిళల అభ్యున్నతి, భద్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని వివరించారు.
పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని కేబీఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ భద్రతా హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొని మహిళా భద్రత వారి హక్కులను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారత ధ్యేయంగా ప్రభుత్వం తాము పనిచేస్తున్నామన్నారు. యువతులు ఎక్కువగా మోసపూరిత మాటలు సోషల్ మీడియాకు ప్రభావితులై సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గృహహింస, వేధింపులు, మహిళల అక్రమ రవాణా, వరకట్న వేధింపులు, సైబర్ నేరాలు, కిడ్నాప్, బాల్య వివాహాలు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. మహిళల సంరక్షణకు, వారి అభ్యున్నతిపై అవగాహన కలిగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు తమ హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆలోచించుకోండి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇంటు న్యూ రిలేషన్షిప్, అవతల మంచి కరెక్టా కాదా అని ఆలోచించుకోండి. సో బీ సేఫ్. మీరు సేఫ్ గా ఉంటే we'll be happy. We don't want you coming to the police stations or Mahila commissions and saying we need help. ఆ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ సెషన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. మీకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక మీరు లైఫ్ లో సెటిల్ అవడానికి పనికొస్తుంది. కానీ మీరు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే లేటర్ డొమెస్టిక్ లైఫ్ ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి. రెడీ అండి. ఈరోజు విజయవాడలో కేబిఎన్ కాలేజ్లో మహిళల రక్షణ, భద్రత అలాగే సాధికారత మీద అవగాహన చట్టం అనేది ఈ కాలేజ్లో చేయటం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా ఎఫర్ట్స్ తీసుకొని ఎన్నో పథకాలు సృష్టించి ఆడవాళ్ళు భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంది. కానీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళ మీద అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, దీనివల్ల కొంతమంది సూసైడ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కొన్ని తప్పిదాలు ఏంటంటే స్వంతంగా ఆడపిల్లలు కొని తెచ్చుకునేవి ఉంటున్నాయి. అంటే తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, లేకపోతే మైనర్స్గా ఉండి కూడా లేకపోతే వెళ్ళిపోవటం పెళ్ళైన వాళ్ళతో. సో వీటన్నిటి మీద ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కొంచెం ఒక వల్నరబుల్ ఏజ్ కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అలాగే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫ్రెండ్షిప్స్ అనేది చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మనకి ఏది మంచిగా చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాటిని పెట్టి బెదిరియటం, దానివల్ల చాలామంది ఆడపిల్లలు కుంగిపోయి ఆఖరికి స్కూల్స్కి కానీ కాలేజెస్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆడపిల్లలు వాళ్ళగా జాగ్రత్త ఉండి లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అన్ని చోట్ల కూడా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరిగిందన్నమాట. థ్యాంక్ యూ. ఈవెంట్స్ జరిగినాయి అంటే మేము ప్రతి విషయం కూడా ఫాలో అవుతాం. అది ఏ పార్టీ అని కాదు, ఎవరు అని కాదు, ప్రతి ఇష్యూ కూడా మేము ఫాలో అప్ చేసి అక్కడున్న కన్సర్న్డ్ అథారిటీస్తో మాట్లాడుతున్నాం. ఏదైతే రీసెంట్గా జరిగిందో అది ఫేక్ వీడియో అని కూడా బయటకు వచ్చింది. సో నిజంగా ఇఫ్ సమ్మన్ వాజ్ ఇన్వాల్వ్డ్, అది ఫేక్ కాదు, నిజమే జరిగింది, మాకు న్యాయం చేయండి అని మా దగ్గరికి వస్తే తప్పకుండా అదే చెప్తున్నాం కదా, ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఎవరైనా సరే ఆడపిల్లల మీద అక్రమాలు, అన్యాయాలు జరిగితే మాత్రం సహించదు, అది ఎవరైనా సరే. సో అది మాకు నిజంగా వీళ్ళ వల్ల నుంచి మాకు అన్యాయం జరిగింది, లెట్ ఇట్ బి అన్ ఎమ్మెల్యే ఆర్ ఎనీవన్, మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్లీ అది యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో P4 అమలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు మార్గదర్శకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ P4 సొసైటీ అధ్యక్షులు శ్రీ కుటుంబరావు గారు, ఫైనాన్స్ సెక్రటరీ గౌరవనీయులు పీయూష్ కుమార్ గారు, ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ఆర్టీ అధ్యక్షులు గౌరవనీయులు వేమూరు రవి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాం.
ఈ కార్యక్రమాన్ని కూడా చూస్తే తెలుగు నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం, కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాన ధర్మాలు చేయడం మనకు కొత్త కాదు, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఇది మనకు. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎంత శక్తి ఉండేవాళ్ళు అంతవరకు వారు చేసే కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం ఒక భాగం కావాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. 25 లక్షల వ్యయంతో బసవ పున్నయ్య స్టేడియంలో ఆధునీకరించి జిమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ జిమ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా ట్రైనర్స్ కూడా ఉంటారని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆధునీకరించిన జిమ్ ను ప్రభుత్వ వెబ్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు మంగళవారం ప్రారంభించారు. సుమారు 25 లక్షల వ్యయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. జిమ్ లో ఏర్పాటు చేసిన నూతన ఎక్విప్మెంట్ ను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వ్యాయామం భాగం కావాలని సూచించారు. వ్యాయామం మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుందని అన్నారు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చని సూచించారు. గత ప్రభుత్వం జిమ్ పరికరాలను పట్టించుకోకపోవడంతో అవి పూర్తిగా పాడైపోయాయని, ప్రస్తుతం 25 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించినట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ, 58వ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు, 59వ డివిజన్ అధ్యక్షులు బంగారు నాయుడు, ఎస్కే జాన్ వలి, సుల్తానా గౌసియా, నగరపాలక సంస్థ ఏ సతీష్, స్టేడియం ఇన్ఛార్జి నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డివిజన్ల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల కోరికని వెంటనే స్పందించడం అనేది జరుగుతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికీ గత 13 నెలల నుంచి 240 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి ఖర్చు పెట్టాం. ఇవాళ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఇక్కడ ఫుట్బాల్ కోర్టుకి దాదాపు 70 లక్షల రూపాయలు కేటాయించాం, టెండర్లు జరిగినాయి. అట్లాగే జిమ్ము మరి 25 లక్షలు పెట్టి ఆధునీకరించాం. అంతా కూడా కొత్త ఎక్విప్మెంట్ పెట్టి ఇక్కడ, ఎందుకంటే ఈ సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యువకులు వీళ్ళందరికీ మాకినేని బసవపున్నయ్య స్టేడియం అనేది చాలా సెంటర్ పాయింట్. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా దీంట్లో అందరూ కూడా ఉపయోగించుకుంటారు. దీన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఎక్కడా కూడా చిన్న వస్తువు కూడా అమ్మచ్చలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక స్థానిక కమిటీ, వాకర్స్ కమిటీ వీళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చినాక వెంటనే దాన్ని ప్రతిపాదన సిద్ధం చేసి అన్ని ఎక్విప్మెంట్లను కూడా టెండర్లు పిలిచి ఇవాళ బ్రహ్మాండమైన జిమ్ తయారు చేసాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కుల్లో, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్లు పెట్టాం. అన్ని చోట్ల అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లు పెట్టాం. అట్లాగే యువకులకి ఎక్కడికక్కడ డివిజన్లో జిమ్స్ పెడతా ఉన్నాం. ఫిట్నెస్, శారీరక వ్యాయామం అనేది చాలా కీలకమైనది. ప్రజలు ప్రభుత్వం పెడుతున్నటువంటి సదుపాయాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. యోగా చేయాలి, జిమ్ చేయాలి, ఫిట్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉంది. దానికి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు చేపడతా ఉన్నాం. ఎక్కడికక్కడ వాకింగ్ ట్రాక్లు బ్రహ్మాండంగా సిద్ధం చేస్తూ ఉన్నాం. మహిళల కోసం, పిల్లల కోసం ఓపెన్ జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అట్లాగే వెయిట్ లిఫ్టింగు, బాడీ బిల్డింగు, అలాగే ఫిట్నెస్ కోసం ఇలాంటి జిమ్స్ రెడీ చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఇటు క్రీడలు, ఇటు శారీరక వ్యాయామం, ఫిట్నెస్ అన్నిట్లు కూడా ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని తెలియజేసుకుంటూ ఈ జిమ్ని
ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గంలో వివృత్తి విప్పు ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున సింగనగర్ బస్సుపల్లి స్టేడియం 58వ డివిజన్లో అనేక రకాలుగా అభివృద్ధి పనులు జరిగినాయి. ఈ రోజున గ్రౌండ్ ప్రజలు వాకింగ్కి వస్తే ఆ గ్రౌండ్ వర్షం పడితే మునిగిపోయి పరిస్థితిలో ఉండి గత పాలకులు. ఈ రోజున మా ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్లు కానీ వాకింగ్ చేసుకోవడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉండనేటప్పటికీ ఆయన 37 లక్షల వ్యయంతో ఆ గ్రౌండ్ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున ఇక్కడ జిమ్ము ఇక్కడ ఉన్నారు మధ్యతరగతి ప్రజలు పేదలు ఎంతోమందికి ఆ సౌకర్యాలు కలగాలని ఆయన అనేక రకాలుగా యూత్ మెయిన్ ప్రోత్సహించి ఆయన అనేక రకాలుగా యూత్ ముందుకెళ్ళాలని ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున 25 లక్షల వ్యయంతో ఇక్కడ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జిమ్ను ప్రజలందరూ సన్నిధ్యం చేసి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ రోజున మరి ఈ 58వ డివిజన్లో మేము ఆయనతో పాటు ఈరోజు జిమ్ ఓపెనింగ్ రావడం కూడా జరిగిందని తెలియజేస్తాము. ఓకేనండి. సింగనగర్ ప్రజానీకానికి నమస్సమాంజలి. ఈ రోజున మన బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో సింగనగర్ జిమ్ను మళ్ళీ నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది. 25 లక్షల రూపాయల ఖర్చుతోటి ఆధునిక పరికరాలతోటి సారు ఎంతో కృషి చేసి అన్నీ ఏర్పాటు చేశారు. కాబట్టి మన సింగనగర్ యూత్ అందరూ యూత్ అనే కాదు పెద్దలు పిల్లలు అందరూ కూడా జిమ్ని ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం కార్పొరేషన్ తరఫున. నా పేరు దాసరి వెంకట శ్రీనివాస్. నేను జిమ్ కోచ్ని. మన కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ కొత్త ఎక్విప్మెంట్కి కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో P4 అమలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రమాదకర హోర్డింగ్లను తొలగించండి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.